డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి. నా వయసు 18 సంవత్సరాలు. నాకు 2-3 సంవత్సరాల నుంచి సెక్స్ కోరికలు విపరీతంగా ఉంటున్నాయి. మనసులో స్త్రీ ఆలోచన మొదలవగానే క్షణాల్లో అంగం గట్టి పడుతుంది. సెక్స్ సుఖం పొందాలని పిచ్చి ఆరాటం కలుగుతుంది. ఆ మధ్య ఒక ఆమెతో నాకు సెక్స్ సంబంధం ఏర్పడింది. ఆమె నాకంటే 10 సంవత్సరాలు పెద్దది. ఆమెతో చాలాసార్లు సెక్స్లో పాల్గొన్నాను. సెక్స్లో ఎలా పాల్గొనాలో అనేక పద్ధతులు నాకు నేర్పింది. ఆ రకంగా ఆమె ఎంజాయ్ చేసింది. నేను కూడా బాగానే ఎంజాయ్ చేశాను. ఇప్పుడు నాకు ఒక భయం పట్టుకుంది. నాకంటే 10 సంవత్సరాలు ఎక్కువ వయసున్న స్త్రీతో సెక్స్లో పాల్గొనడం వల్ల నాలో సెక్స్ హరించుకుపోతుందా? నేను ఆమెకు దూరంగా ఉన్నా ఆమె నన్ను అలా ఉండనివ్వడం లేదు. ఏదో విధంగా తనతో సెక్స్లో పాల్గొనేటట్లు ఉసిగొలుపుతుంది. నాకంతా అయోమయంగా ఉంది. నేనేం చేయాలి? పరిష్కారం తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. ఒకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పురుషుని వయసు కంటే స్త్రీ వయసు ఎక్కువగా ఉండి ఆమెతో శృంగారంలో పాల్గొంటే ఎటువంటి నష్టం కలగదు. ఆ ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం. ఆవిడ ఈయన వదిలిపెట్టట్లేదు అంటుంది. కరెక్టే. ఈ యొక్క వయస్సులో ఉన్న కుర్రవాళ్ళు 1-4 సార్లు సెక్స్లో పాల్గొనే సామర్థ్యం ఉంటుంది. స్త్రీ ఎప్పుడు కూడాను మనసు పడితే ఎక్కువసార్లు సెక్స్లో పాల్గొనాలని కోరుకుంటుంది. సెక్స్ దాని మాటికి కావాలనిపిస్తుంది. అంటే సాధారణంగా ఎక్కువ వయసున్న స్త్రీలు మరి 18 ఏళ్ల కుర్రవాడిని, ఒక 20 ఏళ్ల కుర్రవాడిని ఎక్కువ ఇష్టపడతారు. కానంటే స్త్రీలలో 25 సంవత్సరాలు నుంచి 30 సంవత్సరాల వరకు సెక్స్ పరంగా ఒక మెంటల్ మెచ్యూరిటీ ఉంటుంది. అంతవరకు సెక్స్ ఏదో ఎంజాయ్ చేస్తుంటారు, కానీ దాంట్లో ఉన్న ఒక పరిపక్వతని, ఆ మంచిదిగా దాన్ని మూడ్ని వాళ్ళు అంత ఎంజాయ్ చేయరు. 20 సంవత్సరాలు సెక్స్లో పాల్గొంటారు. సెక్స్లో పాల్గొనే మాధుర్యం బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. కానీ 25 years 35 years మధ్యకాలంలో ప్రైమ్ ఏజ్ అంటాం సెక్స్ పరంగా స్త్రీలలో. ఆ టైంలో మాత్రం వాళ్ళ సెక్స్లో వండర్ఫుల్ థ్రిల్ పొందుతారు వాళ్ళు. అంచేత ఆమె ఇతనితో సెక్స్ ఎక్కువసార్లు చేసుకుని ఆనందించాలి అని అనుకున్నాను. అందుకని నేర్పుకుంది అది ఎలా చేయాలనేది. మాస్టర్స్ జాన్సన్స్ ఈ విషయంలో బాగా పరిశోధన చేసి వాళ్ళు తేల్చి చెప్పిన సత్యం ఏంటంటే, మన దాంపత్య జీవితంలో హాయిగా ఉండాలంటే పురుషుని వయస్సు స్త్రీ వయస్సు కంటే తక్కువగా ఉండాలి. వాళ్ళు చెప్పినంటే 18 సంవత్సరాల కుర్రవాడు, 20 సంవత్సరాలు అమ్మాయి పెళ్లి చేసుకుంటే వాళ్ళు చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఏ రకంగా అంటే సెక్స్లో థ్రిల్ పొందేటువంటి మానసిక పరిపక్వత 20 సంవత్సరాలు దాటిన స్త్రీలు ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో ఆవిడ చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. అంతేత 20 సంవత్సరాల స్త్రీ మరి 10 సంవత్సరాల కుర్రవాడు అంటే వాడు 1-10 సార్లు సెక్స్లో పాల్గొనే సామర్థ్యం ఉంటుంది. వాళ్ళు చెప్పినట్టే లేడీసు రోజు మొత్తం దాదాపు 20 సార్లు సెక్స్లో పాల్గొనగలరు. 20 సార్లు. మగవాడు దాదాపు 10 సార్లు, 10-20 సార్లు కూడా పాల్గొనగలరు. 10 సార్లు మినిమం 10 సార్లు పాల్గొనగలరు. ఆ 10 సార్లు ఎక్కువ సార్లు పాల్గొనే సామర్థ్యం 18 ఏళ్ళు, 20 ఏళ్ళు, 20 సంవత్సరాల లోపు కుర్రవాళ్ళు ఎక్కువ ఉంటుంది. అంచేత స్త్రీ ఎక్కువసార్లు పాల్గొని థ్రిల్ పొందాలనుకుంటున్న కనుక 20 సంవత్సరాల స్త్రీ ఎక్కువసార్లు చేసి ఆమెను మెప్పించగల సామర్థ్యం మగవాడికి ఉంటుంది కనుక 18 సంవత్సరాల కుర్రవాడు వాళ్ళు అలా చేసి వాళ్ళు పెళ్లి చేసుకుంటే అది వాళ్ళది దాంపత్య జీవితం బాగుంటుందని వాళ్ళు తెచ్చారు. అది ఇక్కడ విషయంలో మనం చూసినట్లయితే ఈవిడ ఎక్కువ ఇష్టపోయాడు. ఆవిడే 10 సంవత్సరాలు ఎక్కువ, వీడికంటే ఎక్కువ. అంటే 20 సంవత్సరాలు దాటిపోయి ఉన్నాయి. 20 సంవత్సరాలు దాటిపోయి ఉన్నావిడ కనుకే ఆ మానసిక పరిపక్వత వల్ల సెక్స్ మీద ఎక్కువ ఆసక్తి ఉంది కనుక అతను పట్టుకుని వదలడం లేదు. నైతికంగా ఎంతవరకు అది కరెక్ట్ అనేది వేరే విషయం, నైతిక విలువలో పక్కన ఉంది. కానీ మనం సెక్స్ పరంగా ఉండేటువంటి సామర్థ్యాలు మనం అంచనా కట్టుకుని సెక్స్ పరంగా ఒక రకమైన అనుభూతులు పొందిన లెక్కలో తీసుకున్నట్లయితే 20 సంవత్సరాల స్త్రీ 10 సంవత్సరాల కుర్రవాడు లేదా 17 సంవత్సరాల కుర్రవాడు అనేది అక్కడ సరిగ్గా మ్యాచ్ అయింది. అయితే కుర్రవాళ్ళు మరి ఈ వయసులోనే మరి సాధారణంగా యవ్వన ప్రాయంలో మంచి ఊపు ఉంటుంది. ఎందుకంటే హార్మోన్స్ ఫుల్ స్వింగ్లో ఉంటాయి. వాళ్ళకి టెస్టిస్ట్రోన్ చాలా ఇదిగా ఉంటుంది. మొత్తం బాడీ ఎనర్జీస్ బాగుంటాయి. ఎనర్జీ లెవెల్స్ చాలా బాగుంటాయి. ఎనర్జీ లెవెల్స్ బాగుండము, హార్మోన్స్ బాగుండము, అన్ని రకాలుగా ఉండడం వాళ్ళు సెక్స్లో ఎక్కువసార్లు పాల్గొనగలుగుతారు. కావాలని కోరిక కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకని హార్మోన్స్ ఫుల్ స్వింగ్లో ఉంటాయి కనుక. ఇప్పుడు ఇంకా ఆయన అలాగే ఉంది. కానీ చదువుకునే వయసులో ఈ రకం సెక్స్ పరమైన అనుభూతులను పొందుతూ ఆ మాధుర్యాన్ని పొందాలని తాతాలంటే చదువు పోతుంది.
అంతే మనసును కంట్రోల్ చేసుకుని ఇలాంటి అక్రమ లైంగిక సంబంధాలు జోలికి పోకుండా ఉండడం అవసరం. లేకపోతే ఏమిటంటే జీవితంలో పైకి రావాల్సిన పైకి రాకుండా కేవలం మామూలు జీవితంగా మిగిలిపోతుంది. జీవితం అనేది ఎప్పుడు ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి, చాలా ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి. చదువుకోవాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలి, అందచేత మెప్పి పొందాలి, అలా ఉండాలి. కానీ కేవలం సెక్స్లో రుచి చూడాలని, సెక్స్లో ఆనందం పొందాలని సెక్స్ ఉన్న మాత్రం కరెక్ట్ కాదు. మనిషి నిరంతరం ఒక ఉన్నతమైన స్థితికి చేరాలి. అంచేటప్పుడు ఈ విషయంలో మాత్రం కోరేది ఏంటంటే ఆయన ఆ సంబంధాలను స్టాప్ చేసుకుని ఆ చదువుకుని వయసుది చదువుకుని చక్కగా స్కిల్స్ చూసుకుని జీవితంలో పైకి రావాలని కోరుతుంది. చూసారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.